హలో వ్యూయర్స్, నీట్ 2022 ప్రిపరేషన్లో భాగంగా మీకు ఎన్సీఆర్టీ బయాలజీ మెటీరియల్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగా గత వీడియోలో మనం రూట్ సిస్టమ్స్, అదేవిధంగా రీజన్స్ ఆఫ్ ద రూట్, ఇదంతా కూడా మార్ఫాలజీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఈ చాప్టర్ సంబంధించిన టాపిక్స్ మనం కవర్ చేసినాం. సో ఇందులో మనకు చివరగా రీజన్స్ ఆఫ్ ద రూట్ అనే టాపిక్ చూసినాం. సో రీజన్స్ ఆఫ్ ద రూట్లో మనకి ఏమేమి ఉన్నాయి? 4 రీజన్స్ ఉన్నాయి. రూట్ క్యాప్, రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ, రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ అండ్ రీజన్ ఆఫ్ మెచ్యురేషన్ జోన్. సో ఇక్కడ మనకు అంతేకాకుండా వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్? సో ఇట్ అబ్జార్బ్ వాటర్ అండ్ మినరల్స్ అండ్ ఆల్సో it fixes the plant in the soil. It means it shows anchorage, proper anchorage to the plant. దీని తర్వాత వచ్చేసి మనకు ఇన్ సమ్ ప్లాంట్స్ రూట్ షోస్ ఎక్స్ట్రా ఫంక్షన్స్. ఇవి కాకుండా అంటే వాటర్ మినరల్స్ను అబ్జార్బ్ చేసుకోవడం, అంతేకాకుండా ఇట్ ఫిక్స్ ద ప్లాంట్ ఇన్ ద సాయిల్. సో ఈ 3 ఫంక్షన్స్ కాకుండా సమ్ ప్లాంట్స్ roots shows extra functions. Those extra functions are permanent. Those are called modifications. So modifications of root ఈ టాపిక్లో మనకు. Before going that, what is modification? So modification is nothing but it is a permanent change. Occur in the structure of root to perform new functions suitable to the environment is called as root modification. అయితే ఇక్కడ సెవరల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఏంటి అనేది ఈ ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం మనం ఇక్కడ. సో అదర్ దెన్ అబ్జార్ప్షన్ అండ్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. సో అబ్జార్ప్షన్తో పాటు వాటర్ మినరల్ కండక్షన్ చేస్తుంది. ఇది కాకుండా ఎక్స్ట్రా ఫంక్షన్ కూడా చేస్తుంది. ఇన్ సమ్ ప్లాంట్స్ రూట్స్ స్టోర్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ఇన్ సమ్ ప్లాంట్స్ ఇట్ యాక్ట్ యాజ్ రెస్పిరేషన్ ఫంక్షన్ కూడా చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ చూసుకుంటే స్టోరేజ్ రూట్. నార్మల్లీ స్టోరేజ్ రూట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ డైకాట్ ప్లాంట్స్. ఇట్ మీన్స్ స్టోరేజ్ రూట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ట్యాప్ రూట్ సిస్టమ్స్లో మనకు స్టోరేజ్ రూట్స్ కనిపిస్తాయి. ఓకే, అండ్ ఇన్ సమ్ ప్లాంట్స్ అడ్వెన్షియస్ రూట్స్ ఆల్సో స్టోర్ ఫుడ్ మెటీరియల్స్. ఎగ్జాంపుల్ ఈజ్ ఆస్పరాగస్. So asparagus అనే ప్లాంట్ it belongs to monocot. It shows fibrous root system. సో ఇక్కడ ఆస్పరాగస్ అనేది బంచెస్ ఆఫ్ స్టోరేజ్ రూట్, వాటిని మనము ఫ్యాసిక్యులేటెడ్ రూట్స్ అని కూడా అంటాం. అయితే అక్కడ మనకు ఫైబ్రస్ రూట్స్ అనేవి కనిపిస్తాయి. అదే కాకుండా కొన్ని ప్లాంట్స్లో అడ్వెన్షియస్ రూట్స్ ఆల్సో స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ స్వీట్ పొటాటో. ఇట్ షోస్ అడ్వెన్షియస్ రూట్ సిస్టమ్. Sweet potato shows adventitious root system. It stores food materials and becomes swollen because of the storage of food materials. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్వీట్ పొటాటో అడ్వెన్షియస్ రూట్స్. ఇక్కడ మనకు స్వీట్ పొటాటో దేనికి ఎగ్జాంపుల్ అంటే స్టోరేజ్ రూట్కి ఎగ్జాంపుల్ అనే విషయం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ప్రాప్ రూట్స్ ఎక్కడ చూస్తాం మనం? బనియన్ ట్రీ. వీటిని మనము పిల్లర్ రూట్స్ అని కూడా అంటాం. సో బనియన్ ట్రీ ఎలా ఉంటుంది? బ్రాంచెస్ ఆర్ హెవీ అండ్ లార్జ్. సో ఇట్ నీడ్ మెకానికల్ సపోర్ట్ సో దట్ స్పెషల్ టైప్ ఆఫ్ adventitious roots are arise from heavy branches. Initially those branches are hanging in the air. After a few days they contact with the soil and give mechanical support to the plant. So prop roots అనేవి mechanical support ఇస్తాయి. Similarly, stems of maize, sugarcane and jowar in those plants, stilt roots are found out. So stilt roots ఎక్కడ నుంచి వస్తాయి మనకు ఐడెంటిఫై ఉండాలి. Stilt roots are arise from its lower nodes. Lower nodes నుంచి సో ఇలా నోడ్స్ ఉంటే ఈ లోయర్ నోడ్స్ నుంచి ఆల్రెడీ ఇది ఇక్కడ రూట్స్ అనేవి ఉంటాయి. ఈ లోయర్ నోడ్స్ నుంచి స్పెషల్ టైప్ ఆఫ్ రూట్స్ ఆర్ అరైజ్. వీటిని మనం ఏమంటున్నాం? స్టిల్ట్
స్టిల్ రూట్స్ ఆల్సో గివ్స్ మెకానికల్ సపోర్ట్. ఇక మనం ఇంకో విషయం చెప్పుకున్నాం గత వీడియోలో, ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్, ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్స్ ఆర్ అరైజ్ ఫ్రమ్ రాడికిల్ అట్ ది టైమ్ ఆఫ్ డ్యూరింగ్ సీడ్ జర్మినేషన్. సో రాడికల్ నుంచి డెవలప్ అవుతాయి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిస్కషన్ చేస్తున్నది అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్స్. ఇన్ దిస్ అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్, రూట్ సిస్టమ్స్ ఆర్ అరైజ్ అదర్ దాన్ ద రాడికల్. సో banyan tree and monstera, in those two plants roots are arise from branches, so there is no radicle. And in stilt roots, example is sugarcane and maize. In these two plants roots are arise, special roots arise from its lower nodes. It gives mechanical support to the plant. సో ఇక్కడ కూడా మనకు లోయర్ నోట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇవేమనొచ్చు, ఈ రూట్స్ని మనము అడ్వెంటిషియస్ రూట్స్ అంటున్నాం, అడ్వెంటిషియస్ రూట్స్. ఇంతేకాకుండా ఇన్ సమ్ మ్యాంగ్రోవ్ ప్లాంట్స్ లైక్ రైజోఫోరా, అవిసీనియా, దే గ్రోన్ ఇన్ స్వాంపీ ఏరియాస్, మార్షీ ఏరియాస్, సాల్టీ ఏరియాస్, డెల్టా ఏరియాస్. సో ఆ ఏరియా మనం ఏమంటున్నాం, మ్యాంగ్రోవ్ ఏరియా అంటున్నాం. మ్యాంగ్రోవ్ ఏరియా, దే సఫరింగ్ from lack of oxygen in that areas because of the presence of salt. సో సాల్ట్ ఉండడం వల్ల మ్యాంగ్రోవ్ ఏరియాలలో, డెల్టా ఏరియాలలో సాయిల్స్లో ఆక్సిజన్ అనేది ఉండదు. సో దట్ ఇన్ దోస్ ఏరియా ద ప్లాంట్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ దోస్ ఏరియా దే ప్రొడ్యూస్ స్పెషల్ టైప్ ఆఫ్ రూట్స్. దోస్ రూట్స్ ఆర్ గ్రో వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్. సో సాయిల్ పైకి కొన్ని రూట్స్ పెరుగుతాయి. సో ఆ రూట్స్ని ఏమంటున్నాం మనం, రెస్పిరేటరీ రూట్స్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ respiratory roots. They help in exchange of gaseous. exchange. ఎక్కడ కనిపిస్తాయి మనకు అవి, మ్యాంగ్రోవ్ ఏరియాలో కనిపిస్తాయి, డెల్టా ఏరియాలలో కనిపిస్తాయి, సాల్టీ ఏరియాలో ఏ ప్లాంట్స్ పెరుగుతున్నాయి వాటిలో కనిపిస్తాయి. వాటిని మనం ఏమంటున్నాం, రెస్పిరేటరీ రూట్స్. దీస్ రూట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూమటోఫోర్స్. రెస్పిరేటరీ రూట్స్ అన్న న్యూమటోఫోర్స్ అన్న ఇక్కడ మనకు ఒకటే. దే హెల్ప్ ఇన్ ఆక్సిజన్, దే గెట్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్ కోసం కావాల్సిన ఆక్సిజన్ అది తీసుకుంటుంది. వై, బికాస్ ఈ న్యూమటోఫోర్స్ అనే ఈ స్పెషల్ టైప్ ఆఫ్ రూట్స్లో ఇట్ షోస్ స్మాల్ పోర్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూమోథోర్స్ అనేవి ఉంటాయి. సో ఆ న్యూమోథోర్స్ అంటే ఇట్ ఈజ్ ఎ పోర్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. ఆ రూట్ని మనం ఏమంటాం, న్యూమటోఫోర్స్ ఆర్ రెస్పిరేటరీ రూట్స్. ఎక్కడ ఉంటాయి ఇవి, మ్యాంగ్రోవ్ ప్లాంట్స్లో ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్ రైజోఫోరా. అంతేకాకుండా అవిసీనియా కూడా ఉంది. రైజోఫోరా మాత్రమే మనకి ఇక్కడ ఈ మెటీరియల్లో ఉంది కాబట్టి మనం దీన్ని గుర్తుపెట్టుకుందాం, రైజోఫోరా. ఇక్కడ చూస్తే ఈ పిక్చర్లో మనకు ఆస్పరాగస్ బిలాంగ్స్ టు మోనోకాట్ ప్లాంట్. ఇట్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ రూట్స్. యాక్చువల్గా మనకు స్టోరేజ్ రూట్స్ ఎక్కడ కనిపిస్తాయి, డైకాట్ ప్లాంట్స్లో కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే ఆస్పరాగస్లో రూట్స్ ఆల్సో స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్. సో ఆస్పరాగస్ బిలాంగ్స్ టు మోనోకాట్ ప్లాంట్. సో మోనోకాట్స్లో ఉండేటువంటి రూట్ సిస్టమ్ ఏది, ఎస్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. సో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ రూట్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్. సో దట్ ఇట్ షోస్ బంచెస్ ఆఫ్ స్టోరేజ్ రూట్స్ అనేవి గుంపులుగా కనిపిస్తాయి, బంచెస్ ఆఫ్ స్టోరేజ్ రూట్స్. వాటిని మనం ఏమంటాం, ఫ్యాసిక్యులేటెడ్ రూట్స్ అంటున్నాం. ఫ్యాసిక్యులేటెడ్ రూట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఆస్పరాగస్. సో ఆస్పరాగస్ అనేది స్టోరేజ్ రూట్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇట్ బిలాంగ్స్ టు మోనోకాట్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఇట్ షోస్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు టర్నిప్, బీట్రూట్, క్యారెట్, రాడిష్. సో మనకు ఈ ఎగ్జాంపుల్స్లో మనకు ఇవన్నీ కూడా స్టోరేజ్ రూట్స్కు ఎగ్జాంపుల్. అదే ఈ పిక్చర్లో మీరు చూస్తున్నది ఏంటంటే ఇక్కడ మనకు రెస్పిరేటరీ రూట్స్. ఇక్కడ చూస్తున్నామంటే మనకు ఈ ఉన్నటువంటి ఈ రూట్స్ అన్నీ కూడా ఏంటి, పైకి వచ్చినాయి కదా. ఈ రూట్స్ అన్నీ ఏంటంటే న్యూమటోఫోర్స్. వాటి మీద స్మాల్ గ్యాప్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటున్నాం, న్యూమథోడ్స్. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. సో గ్యాసియస్ ఎక్స్చేంజ్లో పాల్గొంటున్నాయి. సో ఇది మెయిన్ ప్లాంట్ అయితే దీని నుంచి వచ్చినటువంటి ఎక్స్ట్రా రూట్సే. సో దీస్ రూట్స్ ఆర్ దే గ్రోన్ ఏరియల్లీ వర్టికల్లీ టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్, పైకి వచ్చి ఉంటాయి. ఇవేం చేస్తున్నాయి, దే ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. సో ఇదంతా ఏంటంటే మోడిఫికేషన్ ఆఫ్
రూట్ ఆర్ రూట్ మోడిఫికేషన్స్.